వచనం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దీవెనలు మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా కలుగునుగాక. ఈరోజు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోని 11వ అధ్యాయం 1 నుంచి 16 వచనాల వరకు గల భాగాన్ని ఆధారం చేసుకుని ధ్యానం చేద్దాం. దేవుని యొక్క దివ్యమైన సత్యాలు ఆయన దివ్యమైన లేఖనాల్లో పొందుపరిచి ఉంచాడు. ఆ ఆత్మీయ సూత్రాలను, నైతిక విలువలతో కూడినటువంటి ప్రిన్సిపల్స్ను మనం అధ్యయనం చేసి అనుసరించడం వల్ల మనం ఎంతో దీవెన పొందుకోవడానికి అవి దోహదపడతాయండి. మొదటి 16 వచనాల్లో ఒక్క వచనం చదువుతాను. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ఎంత గొప్ప మాట ఇది! నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ఒక మనిషి ఎంత ధీమా ఉంటే, ఎంత ఖాయంగా ఎరిగి ఉంటే ఎంత గొప్ప మాట చెప్పుకోగలుగుతాడు, చెప్పగలుగుతాడు. నిస్సందేహంగా మంచి మనస్సాక్షితో, నిర్మలమైన మనస్సాక్షితో ప్రభువైన యేసును అనుసరిస్తూ పోలి నడుచుకున్న ప్రకారంగా నన్ను పోలి మీరు కూడా నడుచుకోండాయా కొరింథీ విశ్వాసులారా అని ఇక్కడ పౌలు భక్తుడు ప్రస్తావిస్తున్నాడు. చాలా ఆశ్చర్యం. ఇక్కడ వాడబడినటువంటి మాట ఉంది, పోలి నడుచుకొనుచున్న ప్రకారం అనే మాట మిమియమాయ్ అనే మూల భాషా పదాన్ని మనం ఇక్కడ చూస్తాం. అంటే నేను క్రీస్తును మిమిక్రీ చేయుచున్న ప్రకారము మీరును నన్ను మిమిక్రీ చేయండి అంటున్నాడు. ఎక్కడ మిమిక్రీ? బాహ్య రూపంలో మిమిక్రీ కాదు, బాహ్యమందు భౌతికమైన సంగతుల విషయంలో మాత్రమే పోలి నడుచుకోవడం కాదు, ఆత్మ సంబంధమైన లేదా నైతిక సంబంధమైన మన ప్రవర్తన నియమావళికి సంబంధించినంత వరకు నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అయ్యా. మీరు యేసుప్రభును చూడలేకపోయినా నన్ను మీరు చూడగలుగుతున్నారు కాబట్టి నన్ను పోలి మీరు నడుచుకోండి అయ్యా అంటున్నాడు. ఆ మాటకు వస్తే ఆ తరంలోనే కాదు, ప్రతి తరములోనూ ప్రతి దైవ సేవకుడు క్రీస్తు ప్రభును గూర్చిన ప్రబోధనాలు బోధించేటటువంటి ప్రతి దైవ సేవకుడు ఆయనను పోలి నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. ఇతరులు ఆయనను ఒక మాదిరిగా ఎంచుకుని ప్రతి దైవ సేవకునిలో, ప్రతి విశ్వాసిలోనూ యేసుక్రీస్తును లోకస్తులు చూడగలగాలి. అట్టి క్రైస్తవ్యమును లోకానికి మనం చూపించబద్ధులమై ఉన్నాం కదా. ఇకపోతే మిగిలిన వచనాల్లో 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం మొదటి 16 వచనాల్లో మెయిన్గా ఇక్కడ ఆరాధనలో స్త్రీ పురుషుల యొక్క పాత్ర, అలాగే జీవితంలో స్త్రీ పురుషుల యొక్క పాత్రను గురించి పౌలు భక్తుడు ఇక్కడ ప్రస్తావించాడు. ఆరాధనకు వచ్చినప్పుడు పురుషుడు గనక తల మీద ముసుగు వేసుకుని ఆరాధించినా ప్రార్థించినా అది దోషపూరితమవుతుందన్నాడు. ఎందుకంటే పురుషునికి తలగా క్రీస్తు ఉన్నాడు కాబట్టి ఆయన ఆరాధనకు వచ్చినప్పుడు ఏ పురుషుడైనా తన తల అయిన క్రీస్తును అవమానించినట్లవుతుంది తల మీద ముసుగు వేసుకుని ప్రార్థనలు చేసినా, ఆరాధనలు చేసినా. అందుచేత ఏ పురుషుడు కూడా ప్రార్థనలో, ఆరాధనలో తల మీద ముసుగు వేసుకోకూడదన్నాడు. అలాగే ఏ స్త్రీ అయినా తల మీద ముసుగు వేసుకోకుండా ప్రార్థనలు చేసినా, ఆరాధనలో ఉన్నా అది దోషపూరితమవుతుందన్నాడు. ఎందుకంటే పురుషుడు స్త్రీకి శిరస్సు వంటివాడు. అంటే దేవుని సన్నిధికి దేవదేవుని ఆరాధన చేయడానికి వచ్చిన ఏ స్త్రీ అయినా తన తల అయినటువంటి పురుషుణ్ణి తల మీద ముసుగు వేసుకోవడం ద్వారా కవర్ చేసి, మరుగు చేసి దేవదేవునికి ఆరాధన చేయ బద్ధులై ఉన్నట్లుగా పౌలు భక్తుడు చెప్పాడు. చూడండి, ఆనాటి మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘాలలో అది శైశవ దశలో ఉన్న కారణాన సమస్యలు ఉత్పన్నమవుతూ వచ్చాయి. ఆ సమస్యలను పరిష్కరించడానికి తగిన సలహా లందియడానికి ఎప్పుడూ కూడా పౌలు భక్తుడు నిత్య సూత్రాలను, దైవిక సూత్రాలను, దైవిక ప్రత్యక్షత ద్వారా ఆయనకు అనుగ్రహించబడినటువంటి కృపచొప్పున నేర్చుకున్న సత్యాలను, ప్రిన్సిపల్స్ను నేర్పిస్తూ వచ్చాడు, అప్లై చేస్తూ వచ్చాడు సంఘాలకు. అదే అద్భుతం. మనం జీవితంలో సమస్యల్ని స్థానికంగా ఎదుర్కోవచ్చు, కుటుంబంగా ఎదుర్కోవచ్చు, జనరల్ సొసైటీగా ఎదుర్కోవచ్చు, వ్యక్తిగతంగా ఎదుర్కోవచ్చు, లేదా ఉద్యోగ వ్యాపారాదుల్లోనూ వ్యవసాయంలోనూ ఎదుర్కోవచ్చు.
ఎక్కడ ఎదుర్కొన్నప్పటికీ నిత్య సూత్రాల యొక్క వెలుగులో మన సమస్యలను పరిష్కరించుకోవాల్సిన వాళ్ళమై ఉన్నాం. అంటే దైవికమైన నిత్య నైతిక విలువలతో కూడిన సూత్రాలను, ప్రిన్సిపల్స్ను మనం దైనందిన జీవితంలో అప్లై చేస్తే మరింత మన ప్రవర్తన మెరుగుపడడానికి దోహదపడతాయి. అదే పౌలు భక్తుడు చేస్తున్నాడు. స్త్రీలు ముసుగు వేసుకోకుండా ప్రార్థనలు చేయకూడదు, ఆరాధన చేయకూడదు. ఎందుకు ఇలా అన్నాడు అంటే, మనందరం ఎదుగుదాం. ఇస్లామిక్ కల్చర్లో సంప్రదాయం ఉంది, స్త్రీ యొక్క అసలు శరీర భాగం ఎక్కడా కూడా అసలు కనపడడానికి లేదు, కేవలం కళ్ళు మాత్రమే కనపడాలి. అదొక సంప్రదాయం. అయితే హైందవ తూర్పు దేశాల్లో ఉన్న సంప్రదాయం ఏమిటంటే స్త్రీ తల మీద ముసుగు వేసుకోవడం. మరి పాశ్చాత్య దేశాల్లో కూడా వేసుకుంటారు. వాళ్ళేమో కొంచెం స్టైల్గా ఉంటుందని ఫ్యాషన్ కొరకు వేసుకుంటారు. హైందవ కల్చర్లో ఉన్న సంప్రదాయం ఏమిటంటే స్త్రీ ముసుగు వేసుకుంటే అది గౌరవప్రదంగా కనబడుతుంది. ఆ స్త్రీని మనం గౌరవించడానికి ఆమె ముసుగు వేసుకోవడం అనేది ఎంతో దోహదపడే మాట వాస్తవం. అటువంటి కల్చర్ మనది. భారతీయ సంప్రదాయంలో స్త్రీ ముసుగు వేసుకుంటే ఉన్న అందం, గౌరవం ఆమెకు మనం ఆపాదించే విధం వేరుగా ఉంటుంది. అలాగనే ముసుగు వేసుకోకపోతే తక్కువని నా భావం కాదు. కానీ అలాగని స్త్రీ ముసుగు వేసుకోకపోతే అది అగౌరవం అని నా భావం కాదు. కానీ సహజంగా ట్రెడిషనల్గా, పారంపర్యాచారంగా మన దేశంలో వస్తున్న గొప్ప సంప్రదాయాల్లో ఒకటి స్త్రీ ముసుగు వేసుకుంటే అదొక గౌరవప్రదంగా మనం ఎంచుతాం కదా. కనీసం స్త్రీ గనక తల మీద ముసుగు వేసుకోకపోయినా ఆ పైట కొంగు తీసి రెండవ భుజం మీద కూడా వేసుకున్నట్లయితే దాన్ని ఎంత గౌరవప్రదంగా ఎంచుతాం. కానీ కొంతమంది కుర్రకారు ఉన్నారు, శరీరాన్ని కప్పడం కంటే చూపించడానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే కల్చర్ పెరిగిపోతుంది అనిపిస్తుంది నాకు. ఏమంటారు? అది ఎందుకో ఆ కల్చర్ని నా తరం వారు, మాబోటి వాళ్ళు అంగీకరించడం కొంచెం కష్టంగా ఉందని చెప్పాలి. శరీరంలో ఉన్నటువంటి స్కిన్ పార్ట్ను ఎంత తక్కువగా చూపిస్తే అంత గౌరవప్రదంగా ఉంటుందని చెప్పక తప్పదు. అలా కాకుండా స్కిన్ పార్ట్ను, చర్మాన్ని మరి కనబర్చే రీతిగా వేషధారణ వేసుకోవడం అది స్త్రీకి అందాన్ని ఇవ్వదు. ఒకవేళ చూచే వాళ్ళకు స్టైల్గా కనపడవచ్చు, ఆకర్షంగా కనపడవచ్చు, కానీ అది నైతిక విలువలకు అది చిహ్నమని మాత్రం మనం భావించలేము. అది మన సంప్రదాయం, మీకు తెలుసు కదా. మరి ఇంతకీ పౌలు భక్తుడు చెప్పే ఈ మాట యొక్క ఉద్దేశం ఏమిటంటే, స్త్రీలు, పురుషులు ఆరాధనకు వచ్చినప్పుడు గౌరవప్రదమైన భక్తి చేసే స్త్రీ పురుషులకు తగినట్లుగా మసలుకోవాలని ఖరాఖండిగా తేల్చి చెప్తున్నాడు. చాలా మందిని నేను గమనిస్తాను, ఆరాధనకు వచ్చినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ ఫ్యాషన్లన్నీ ఈ చర్చీలు బొర్చీల్లో చూపించడానికి వస్తున్నారా అనిపిస్తుంది నాకు. అలా కాకుండా అమ్మలారా, అయ్యలారా, మీరు దైవ సన్నిధికి, మందిరాలకు ఆరాధనకు వెళ్ళినప్పుడు, ప్రార్థన మందిరాలకు ఆరాధనకు వెళ్ళినప్పుడు గౌరవప్రదమైనటువంటి రీతిగా పరులను ఆకర్షించి పరుల యొక్క అభినందన, పరుల యొక్క మెప్పును పొందాలనే కంటే నిన్ను రక్షించిన, నీవు ఆరాధించడానికై దేవుని మందిరానికి వచ్చావే, ఆ దేవుని యొక్క మెప్పు పొందడానికి గౌరవప్రదమైన రీతిగా హుందాతనంతో మీరు వ్యవహరించినట్లయితే ఆ ఆరాధన దేవునికి ఎంతో ఆమోదయోగ్యం కదా. దేవదేవుడు మెచ్చుకునే రీతిగా మన వేషాన్ని, భాషల్ని ఉంచుకుందాం. ఏమంటారు? మన ప్రార్థనలు, విజ్ఞాపనలు దేవుడు మెచ్చుకునే రీతిగా, అంగీకరించి, ఆమోదించి, ఆశీర్వదించే రీతిగా చేద్దాం. ఏమంటారు?